హలో ఆస్పిరెంట్స్, ఈరోజు మనం డిసెంబర్ 2024లో జరగబోయే టీజీపీఎస్సీ గ్రూప్ 2 కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం రండి. ఈ ఎగ్జామ్లో మొత్తం 4 పేపర్లు ఉండడం జరిగింది. ప్రతి పేపర్ నుండి 150 ప్రశ్నలు అనగా ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 150 మార్కులకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా మొత్తం 4 పేపర్లకు కలిపి 600 ప్రశ్నలకు గాను 600 మార్కులు కేటాయించడం జరిగింది. అన్ని ప్రశ్నలు కూడా మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. ఒక్కో పేపర్కి 2.5 గంటలు అనగా 150 నిమిషాల సమయం కేటాయించారు. మీరు సెలెక్ట్ చేసుకున్న ఆన్సర్ తప్పు అయినచో నెగిటివ్ మార్కులు లేకపోవడం గమనార్హం. ఇక 4 పేపర్లలోని సబ్జెక్టుల విషయానికి వస్తే పేపర్ 1లోని జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ మినహా మిగతా 3 పేపర్లలో గల ఆయా సబ్జెక్టులకి ఒక్కో పేపర్కి గాను 3 మెయిన్ టాపిక్స్ ఉండడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. పేపర్ 2 సబ్జెక్ట్ హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీకి సంబంధించిన మెయిన్ టాపిక్స్. నెంబర్ 1 సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, భారతదేశం మరియు తెలంగాణ యొక్క సామాజిక సాంస్కృతిక చరిత్ర. నెంబర్ 2 ఓవర్వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్, భారత రాజ్యాంగం యొక్క అవలోకనం మరియు రాజకీయాలు. నెంబర్ 3 సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పాలసీస్, సామాజిక నిర్మాణం, సమస్యలు మరియు పబ్లిక్ పాలసీలు. ఒక్కో మెయిన్ టాపిక్ నుండి 50 ప్రశ్నల చొప్పున అడగడం జరుగుతుంది. పేపర్ 3 సబ్జెక్ట్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన మెయిన్ టాపిక్స్. నెంబర్ 1 ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు మరియు సవాళ్ళు. నెంబర్ 2 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి. నెంబర్ 3 ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్, అభివృద్ధి మరియు మార్పు సమస్యలు. ఒక్కో మెయిన్ టాపిక్ నుండి 50 ప్రశ్నల చొప్పున అడగడం జరుగుతుంది. పేపర్ 4 సబ్జెక్ట్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించిన మెయిన్ టాపిక్స్. నెంబర్ 1 ద ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 నుండి 1970 వరకు, తెలంగాణ ఆలోచన 1948 నుండి 1970 వరకు. నెంబర్ 2 మొబలైజేషనల్ పేస్ 1971 టు 1990, సమీకరణ దశ 1971 నుండి 1990 వరకు. నెంబర్ 3 టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ 1991 టు 2014, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా 1991 నుండి 2014 వరకు. ఒక్కో మెయిన్ టాపిక్ నుండి 50 ప్రశ్నల చొప్పున అడగడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ని ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషలలో నిర్వహించడం జరుగుతుంది.